సైబర్ స్కామ్ సెంటర్ల వలలో చిక్కి మయన్మార్ థాయిలాండ్ సరిహద్దుల్లో బందీలుగా మారిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ ద్వారా రక్షించింది. C-130 విమానంలో 270 మంది ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో 14 మంది తెలంగాణ వాసులున్నారు. 11 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన బాధితులు ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం, కడప, గుంటూరు ప్రాంతాలకు చెందిన వీరిని ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిసీవ్ చేసుకున్నారు. రేపు స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారు. ఒక ప్లేన్ లో దాదాపుగా 135 మంది ఢిల్లీలో రావడం జరిగింది. ఇందులో 11 మంది మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. 11 మంది ఉన్నారు. రిసీవ్ చేసుకుని ఈరోజు ఇక్కడ ఆంధ్ర భవన్కి రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ నుంచి రేపు విశాఖపట్నం గానీ విజయవాడ గానీ డిపెండింగ్ ఆన్ దేర్ నేటివ్ ప్లేస్ ఇక్కడ నుంచి బై ట్రైన్ ఇక్కడ నుంచి అన్ని ఏర్పాటు చేసి పంపించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు వాళ్ళతో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చేస్తే ఏ విధంగా ఇది జరుగుతూ ఉందో ఈరోజు అర్థమైంది. ఇది జరగకుండా ఒక చర్య తీసుకోవడం. రెండోది ఇంకా చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ కారణాల వల్ల అక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సహకారంతో అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతాయి. సైబర్ స్కామ్ సెంటర్ల వలలో చిక్కి మయన్మార్ థాయిలాండ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బందీలుగా ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ ద్వారా రక్షించింది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మయన్మార్ లో సైబర్ ఫ్రాడ్ వలలో చిక్కినటువంటి దాదాపు 23 మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఢిల్లీ చేరుకున్నారు. వీరిని కేంద్ర ప్రభుత్వము దాదాపు స్పెషల్ ఆపరేషన్ ద్వారా వారిని మయన్మార్ థాయిలాండ్ బార్డర్ నుంచి నేరుగా ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ కు తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన వారు 12 మంది ఉండగా ఆంధ్రాకు సంబంధించిన వారు 11 మంది ఉన్నారు. సో వీరందరినీ ఆయా భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. సో ప్రస్తుతం కొద్దిమంది ఏపీ భవన్ లో ఉన్నారు. వారిని ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వారి స్వస్థలాలకు పంపబోతున్నారు. అయితే వీరంతా సైబర్ వలలో చిక్కి ఎలా అక్కడికి వెళ్లగలిగారు, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అధికారులు తీస్తున్నారు. చాలా మంది ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మయన్మార్ లో అనేక ఈ సైబర్ మోసగాళ్లందరూ కూడా అనేక మంది విద్యార్థులను, యువతులను, నిరుద్యోగులను ఉద్యోగాలు ఇస్తామని పెద్ద పెద్ద కమిషన్లు అప్పచెప్తామని చెప్పి ఆ ఉద్యోగాల ఆశ చూపించి పెద్ద ఎత్తున జీతాలు ఇస్తామనేటువంటి ఆశ చూపించి వారందరినీ రిక్రూట్ చేసుకున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పేరుతో వారిని భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుని మయన్మార్ లో ఉంచి వారిని భారీ ఎత్తున సైబర్ స్కామ్లకు పాల్పడుతూ వారిని ఒక రకంగా బందీలుగా మార్చేసింది. సో ఈ బందీలుగా మారినటువంటి వారిని ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ ద్వారా భారత్ విడిపించగలిగింది. నిజానికి మయన్మార్ లో ప్రస్తుతం మిలిటరీ ప్రభుత్వం ఉంది. సో ఆ మిలిటరీ ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి ఈ సైబర్ ఫ్రాడ్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ నుంచి మయన్మార్ నుంచి థాయిలాండ్ వైపు వీరంతా వెళ్ళిపోయారు. సో థాయిలాండ్ లో ఉన్న వీరందరినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారిని ప్రత్యేక విమానం ద్వారా దాదాపు 270 మందిని లిఫ్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చింది. సో ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత వారిని ఆయా భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు ఇచ్చారు. ఎవరైతే వెళ్లారో ఇక్కడ నుంచి మయన్మార్ కు వెళ్లారో సో వారు ఎలా వెళ్లారో దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా కొనసాగబోతోంది. సో వీరికి సంబంధించి వీరిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వారిని మాట్లాడించేందుకు అధికారుల వరకు కూడా అనుమతించడం. ఎందుకంటే ప్రత్యేకంగా వీరిపైన ఆరోపణలు ఉన్నాయి. సైబర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో వీరిపైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరిని కూడా మీడియాతో మాట్లాడించడానికి అనుమతించడం లేదు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.